నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఏంటి ఇండక్షన్ స్టవ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? మా సిస్టర్కి సంక్రాంతి ముగ్గుల పోటీల్లో ఇండక్షన్ స్టవ్ వచ్చింది కదా ఫస్ట్ ప్రైజ్కి, అలానే నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఇండక్షన్ స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకునే ఒక ప్యాన్ అయితే వచ్చింది. గిఫ్ట్స్ వచ్చినప్పుడు మరి యూజ్ చేయాలి కదా, ఇప్పుడు అవి రెండు యూజ్ చేసి మేమైతే సేమియా పాయసం చేస్తున్నాము. 2023లో సంక్రాంతికి అయితే వచ్చినాయి ఈ గిఫ్ట్స్. కొన్ని మంత్స్లోనే చేసాం కానీ వీడియో అయితే మాత్రం ఇప్పుడు పెడుతున్నాను నేను. ముందుగా జీడిపప్పు, కిస్మిస్, పిస్తా, ఇంకా యాలకులు, సేమియా, నెయ్యి, బెల్లం, ఇంకా మిల్క్ పౌడర్ కూడా వేసాము. వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని ఇవన్నీ ఒక పక్కనైతే పెట్టేసుకున్నాము. ఫస్ట్ అయితే పాలు మరిగించడం కోసం హీట్ మిల్క్ ఆప్షన్ అయితే క్లిక్ చేసాము. అక్కడ టైమర్ కూడా వస్తుంది. పాలు మరిగిపోవడం అయిపోయిన తర్వాత నెయ్యిలో జీడిపప్పు, పిస్తా, కిస్మిస్ ఇవన్నీ వేయించుకొని తీసుకున్నాము, పక్కన పెట్టుకున్నాము. తర్వాత సేమియా కూడా నెయ్యిలో వేపుకోవాలి. మనం చేసే దానిని బట్టి అక్కడ ఆప్షన్స్ కూడా మార్చుకుంటూ ఉండాలి. టైమర్ కూడా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరిగించిన పాలలో మిల్క్ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అందులోనే సేమియా కూడా వేసి ఉడికించుకోవాలి. సేమియా కూడా ఉడికిపోయిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దించేసేటప్పుడు ఆ సేమియాకి సరిపడగా బెల్లం వేసుకొని కలుపుకొని దించేయాలి. ఇంకా అంతే, సేమియా అయిపోయింది. ఇప్పుడు ఇంకా టేస్ట్ చూసేయడమే. నేనైతే టేస్ట్ చూసి చాలా నెలలు అయిపోయింది. వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నాను కానీ ఉన్నదాన్ని వాడాలి కాబట్టి స్టవ్కి బొట్లు పెట్టేసి దండం పెట్టేసుకొని వాడేసాము. తర్వాత అయితే ఇంకేమీ చేయలేదు దాని మీద. మీరు కూడా ఇలానే చేస్తారా? ఏదైనా కొత్త వస్తువు ఉపయోగించేటప్పుడు బొట్లు పెట్టి స్టార్ట్ చేసే ముందు దండం పెట్టుకొని చేస్తారా? మేమైతే ఇలానే చేస్తాము. మీరు కూడా ఇలానే చేస్తారా? అయితే కామెంట్ చేయండి. సేమియా అయితే టేస్ట్ బాగా వచ్చింది కానీ టైమే ఎక్కువ పట్టింది. ఫస్ట్ టైం యూజ్ చేసాం కదా, అందుకేమో తెలియక కొంచెం. ఎలా అయితేనే ఇండక్షన్ స్టవ్, ప్యాను వాడాలనుకున్నాము, వాడేసాము. అలానే ఈ వీడియో కూడా తీసాను, పెట్టాలనుకున్నాను, ఇప్పటికి పెట్టాను అనమాట. ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. ప్రెషర్ కుక్కర్కి ఒకటి, అలానే కర్రీకి ఒకటి, దోశ చేసుకోవడానికి ఒకటి, మిల్క్ బాయిల్ చేసుకోవడానికి ఒకటి, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. టైమర్ కూడా పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మేమైతే ఫస్ట్ టైం యూజ్ చేసాము ఇండక్షన్ స్టవ్. సేమియా చేసేసుకొని మేమైతే బాగా తినేసాము. ఇంట్లో గ్యాస్ సిలిండర్ సడన్గా అయిపోతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంకా బ్యాచిలర్స్కి, జాబ్ చేసే వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. బయట ఎక్కడో ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఫ్యామిలీకి దూరంగా ఉండే వాళ్ళందరూ కూడా బయట ఎక్కడో తిని హెల్త్ పాడు చేసుకోకండి. ఇలా ఇండక్షన్ స్టవ్, గ్యాస్ స్టవ్ ఏదో ఒక దాని మీద ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో ఫుడ్డే తినండి. హెల్తీగా కూడా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.